కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాట పట్టిండు. సో రైతులని పరామర్శించడానికి ఎండిన పొలాలని చూడడానికి నిన్న వెళ్ళిండు. అది మొత్తం హైడ్రామా చోటు చేసుకుంది. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది ఏంటి అసలు? నిజంగానే రైతులకు అన్యాయం జరుగుతుందా? 200 మంది రైతులు చనిపోయిర్రా? ఒకసారి మాట్లాడదాం మనం. టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్న కైలాస్ నేత ఉన్నారు నాతో పాటు. నమస్తే అన్న. ముందుగా ఏంటి 100 రోజులు కాలేదు 200 మంది రైతులు చంపిరంట మీరు, ఏంటి ఇది? ఏమన్యాయం అంటే? ఒకటి భార్గవ్ గారు, రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ చేసేటువంటి నాటకాలని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. ఎందుకంటే డిసెంబర్ 7వ తారీఖున ఈ ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. వాస్తవంగా అప్పటికే వర్షాకాలం అయిపోయింది. ప్రాజెక్టులలో నీళ్ళకు సంబంధించి ఆ నీళ్లు మొత్తం కూడా కిందికి వదిలేసి రాయలసీమకు లేదా ఆంధ్రకు ప్రయోజనాలు చేసేటువంటి కార్యక్రమాలు చేసిండు. అదేవిధంగా కట్టిన ప్రాజెక్టు కూలిపోయేటువంటి పరిస్థితి. కరువు అనేది మేము తెచ్చింది కాదు, దాన్ని కాలక్రమంలో నీళ్లు నిల్వ చేసుకోవడంలో కావచ్చు. ఆయన గొప్పగా చెప్పుకున్నటువంటి కాకతీయ మిషన్ కాకతీయ, మరి ఎందుకు ఇవాళ చెర్ల నీళ్లు లేవు ఆయన గొప్ప చెప్తే, ఆయన ప్రాజెక్టులు కడితే ఎందుకు నీళ్లు లేవు అనేదాన్ని ఒకసారి మనం ఆలోచన చేయాలి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా రైతుల పక్షపాతిగా నిలబడ్డ చరిత్ర మీకు గుర్తుకు చేస్తా. గతంలో రుణమాఫీ చేయగలిగినాం, రైతులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలకు సబ్సిడీ ఇచ్చినాము, జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టు తీసుకున్నాము. శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ గతంలో అనేక సంవత్సరాలుగా కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, పోచంపాడు కానీ, తర్వాత నాగార్జున సాగర్ కానీ, అలీసాగర్ కానీ, కాకతీయ కెనాల్ తోటే కానీ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా కాంగ్రెస్ మాత్రమే కట్టిందని నేను మీకు గుర్తు చేస్తాను. కానీ ఇవాళ ఆయన ప్రాజెక్టులు కట్టలేరు, కట్టినటువంటి ప్రాజెక్టు కూడా కూలిపోయేటువంటి పరిస్థితి ఉన్నదంటే వాళ్ళు డొల్లతనం కానీ అవినీతి కానీ పేరుకపోయింది. నేను ఒక్కటే సూటి ప్రశ్న మీ ఛానల్ ద్వారా ఒకటే అడుగుతున్నా, వారు కట్టిన ప్రాజెక్ట్ ఏంటిది? ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్ళని ఆయకట్టేందో శ్వేతపత్రం విడుదల చేయమంటున్నాం. వాటికి దమ్ము లేక ముసలి కన్నీరు గార్చి పార్టీలో నుంచి అందరు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు అంటే పొంకనాల పోసయ్య నువ్వు అన్నాడంటే వెనకట నీ ఇతరులో తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను, కాబట్టి పార్టీ ఖాళీ అవుతుంది. ఏ రకమైన ముసలి కన్నీరు గార్చాలి. కాబట్టి నేను అడుగుతున్నా, నల్గొండ జిల్లా బిడ్డగా అడుగుతున్నా, నక్కలగండి కానీ, అదేవిధంగా శ్రీశైలం సొరంగ మార్గం కానీ, చెర్లగూడ రిజర్వాయర్ కానీ ఇంతవరకు ఎందుకు పూర్తి కాలే? 10 సంవత్సరాలలో 7.5 లక్షల రూపాయల డైరెక్ట్గా అప్పు తెచ్చి 2.5 లక్షల కోట్లు కార్పొరేషన్ ద్వారా నిధులు తెచ్చి మొత్తం 9 లక్షల అప్పు చేసిన మీరు నల్గొండ జిల్లాని ఎందుకు మీరు ప్రాజెక్టు కట్టకుండా సవతి తల్లి ప్రేమ చూపించారు? కాళేశ్వరనే ఎందుకు కట్టిరు అంటే దాంట్లో డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఉంది కాబట్టి దాన్ని ఏ రకంగానైనా దెబ్బతీయాలన్నటువంటి ఆలోచన మా ఆనాటి మంత్రి, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బ్రాహ్మణ వెల్యంలా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అంటే దీని అర్థం ఏంటిది? ఓవరాల్గా మొత్తం కూడా రైతుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయిన ఘన చరిత్ర, ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇవాళ 4 ఓట్లు వస్తాయి. నల్గొండ జిల్లాలో వాళ్ళకు బీచారం ఎత్తే పరిస్థితి ఉంది. 12 సీట్లలో 11 సీట్లలో ఓడిపోయినరు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక దాడ మరి తొండి చేసి మోసం చేసి 4 ఓట్లు సంపాదించుకోవాలన్న ఆశ తప్ప వారికి ఈ రైతుల పట్ల కానీ సమాజం పట్ల కానీ ప్రజల పట్ల కానీ అంకిత భావం లేనటువంటి వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు 200 మంది రైతులు చచ్చిపోయారు మీ హయాంలో అని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటున్నాడు. నిజంగానే 200 మంది రైతులు చచ్చిపోయారా? వాళ్ళకి అన్యాయం జరిగిందా? ఇవన్నీ కూడా అభూత కల్పన. వాస్తవంగా కరువు వచ్చిన మాట వాస్తవం, ప్రాజెక్టులలో నీళ్లు లేనటువంటి మాట వాస్తవం. అయితే వారికి ఏ రకంగా ఉపశమనం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతుల సంక్షేమం కొరకు తీసుకోవాల్సినటువంటి రేపు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టుల ద్వారా భవిష్యత్తులో నిధులు కేటాయించి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, గతంలో మేము ఇచ్చిన ప్రాజెక్టు కాకుండా గత ప్రభుత్వం కట్టినటువంటి కొన్ని ప్రాజెక్టులు కూడా స్వతంత్రంగా పూర్తి చేసి నీళ్ళు అందించే కార్యక్రమం కానీ తీసుకోబోతున్నాం. రుణమాఫీ చేసే కార్యక్రమం కానీ, రైతు బంధు కొనసాగింపు కార్యక్రమం కానీ అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. మా జిల్లాలో రాజకీయ ఉద్దండులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జానారెడ్డి గారు కూడా గతంలో వారి నాయకత్వంలో మేళ్ల చెరువులో కట్టినటువంటి ఏదైతే పులిచింతల అనేటువంటి ప్రాజెక్టు ద్వారా కూడా ఆ యొక్క హుజూర్ నగర్ కానీ కోదాడకు కానీ 2 లక్షల ఎకరాలకు సాగుభూమి తీసుకొచ్చేటువంటి ఘన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. అదేవిధంగా నాగార్జున సాగర్ కానీ దేవరకొండ ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో జానారెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల ఎకరాలకు పైచీలుగా మేము ఆయకట్టు తీసుకొచ్చిన చరిత్ర ఉన్నది. కానీ ఏ చరిత్ర లేని వీళ్ళు ఇవాళ ప్రజల ముందు డ్రామాలు, సురభి నాటక కళామండలి వాళ్ళు ఏ రకంగా అయితే ఏడ్చినట్టు కొట్టినట్టుగా డ్రామాలు చేస్తారో ఆ డ్రామాని తెలంగాణ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు నమ్మరు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల పక్షం, రైతుల నేస్తం, రైతుల కోసం చరిత్రను మీరు చూడండి. ఎవరు ఎక్కువగా అభివృద్ధి చేశారు కాబట్టి కాలక్రమంలో జరిగినటువంటి నష్టాన్ని
ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి వడగండ్లు వచ్చినా ఇబ్బంది వచ్చినా అన్నిటినీ అధిగమించి వారికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో రైతులందరూ కూడా ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని వేటాడతాం బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ మొత్తం రాష్ట్రంలో తిరుగుతుంది, తిరగనియమంటారు మిమ్మల్ని. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు రైతుల సంక్షేమం కొరకు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకరితో చెప్పించుకునేటువంటి పని లేదు. ఇది నియంత్రిత ప్రభుత్వం కాదు, ఫామ్ హౌస్ నుంచి పరిపాలించే ప్రభుత్వం కాదు. ఫోన్ టాపింగ్ చేసి హీరోయిన్లో ఎంబటిపడి లేకపోతే ఉన్నత వర్గాలు ఎంబటిపడి డబ్బులు వసూలు చేసే ప్రభుత్వం కాదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఎవరు వెంటాడటానికి ఇది అడవి కాదు, ప్రజల మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కానీ రైతుల సంక్షేమాన్ని కానీ కొనసాగించి రైతుల మెప్పు పొంది మళ్ళీ 2028లో వారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకోవడం కోసం మేము పనిచేస్తాం తప్ప ఇవాళ పనికి మళ్ళీ మాటలు, సోంబిరి మాటలు, పొంగనాల మాటలు, తర్వాత ప్రజలు అసహించుకుంటున్నారు. కేసీఆర్ పాలన ఇప్పుడు ఉన్నటువంటి పాలన బేరీజు వేసుకుంటే 100% కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది బిడ్డ, మీ ప్రభుత్వం కొనసాగాలి. మీరు మొన్న 100 రోజుల్లోనే ఏదైతే ఆర్టీసీలో ఫ్రీ అని చెప్పి నిలబెట్టుకున్నారు బిడ్డ, కరెంట్ ఇస్తా అని చెప్పి కరెంటు ఇండ్లకు సంబంధించి ఇండ్లకి కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. 6 గ్యారెంటీలను ఇప్పటికీ 5 నెరవేర్చినాం కాబట్టి ప్రజలు మా వైపు నిలబడతారు. 100% రైతుల యొక్క ఆత్మహత్యలను నివారించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాము. వారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని రైతులు కూడా కొంచెం ఓపికతోటి జరిగినటువంటి నష్టం ఏదో ప్రకృతి కాటేసింది. దీంట్లో ఎక్కువ నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, కేసీఆర్ యొక్క తప్పిదాలు, కేసీఆర్ చేసినటువంటి ఏదైనా అనాలోచిత నిర్ణయాలు, ఆంధ్రతోని అంటగాగి జగన్తోని అంటగాగి మన తెలంగాణ ప్రాజెక్టులను ఎండబెట్టి నీళ్లు కిందికి వదిలి ఆంధ్ర యొక్క ప్రయోజనాలు మాత్రమే కాపాడండి తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదు. కాబట్టి మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము వెంట ఉంటాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ ప్రధాన సూత్రధారులు అని బయట జరుగుతున్నటువంటి చర్చ, మీరు కూడా మీ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. మరి దీని మీద చర్యలు ఉంటాయా? నెంబర్ 1, కేటీఆర్ జైలుకు పోయే అవకాశం ఉందా లేదా? 100% చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరింటి చుట్టం కాదు. ఆనాటి యొక్క అధికారులే కానీ, పోలీసులే కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ వారి యొక్క తొత్తులుగా మారి పల్లకిలు మోసిర్రు. వాళ్ళు చేసినటువంటి లుచ్చా పనులకు వీళ్ళు వంత వాడిర్రు. వాళ్ళు చేసినటువంటి దోపిడీకి వారు సహకరించరు. కాబట్టి ఇందులో అధికారులే కానీ, రాజకీయ నాయకులే కానీ, అందులో కేటీఆర్ ఉండని, సంతోష్ రావు ఉండని, హరీష్ రావు ఉండని, కేసీఆర్ ఉండని, చట్టం ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి ఫేవర్గా ఉండదు. జరగాల్సిన కార్యక్రమం నడుస్తుంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఎక్కడ అవినీతి లేకుండా బదిలీలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో మీరు ఒక ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ చేయాలంటే 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇచ్చి పోస్టింగ్లు వేసుకున్నారు. ఒక ఎంఆర్ఓకు, ఒక ఆర్డీఓకు, కలెక్టర్కు వేలం పాట పాడి వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకు భూదాహంలో వాళ్ళకి అంతో ఇంతో వస్తుంది. కాబట్టి హైదరాబాద్ చుట్టినట్టు భూములు దోచుకోవడానికి అసైన్డ్ భూముల పేరుతోటి ఎవరైతే దళితులు బలమైన వర్గాలకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూములను దోచుకురు. కాబట్టి వాళ్ళకు వంతబాడినటువంటి అధికారుల మీద చర్యలు తప్పవని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పష్టమైనటువంటి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో హరీష్ రావు ఉండని, కేటీఆర్ ఉండని, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండని, సంతోష్ రావు ఉండని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉండని, కవిత రావు ఉండని, ఏ రావు ఉన్నా మీ అందరి యొక్క భరతం పట్టేది ఖాయం. 100% చెర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టించి వారికి విశ్రాంతి ఇచ్చేది ఖాయం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాల గర్భంలో కలిసిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీలో విలీనం కావడం కోసమే డూప్లికేట్ అభ్యర్థులను పెట్టిరు. నల్గొండలో ఇవాళ అదేవిధంగా ఇక్కడ ఏదైతే నడుస్తూ ఉందో భువనగిరిలో కానీ 2 దగ్గర డూప్లికేట్ క్యాండిడేట్లను పెట్టినరు. ఎందుకంటే బీజేపీని గెలిపించాలన్న కుట్రతోటే నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. భువనగిరిలో క్యామ మల్లేశన్ పెట్టినరు, అక్కడ కంచెల కృష్ణారెడ్డిని పెట్టినరు. ఇద్దరిని డమ్మీ క్యాండిడేట్లను పెట్టి తద్వారా బీజేపీకి లాభం పొంది బీజేపీతో ఉన్నటువంటి ఈడీ కేసులే కానీ, లిక్కర్ కేసులే కానీ, భూ కుంభకోణాలే కానీ ఇవన్నీ కూడా రాకుండా రేపు భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వం వాళ్ళది వస్తుంది అనుకొని ఊహించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వస్తుంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా 13 నుంచి 14 సీట్లు గెలుచుకొని చరిత్ర సృష్టించడం. ఇవాళ నేను ఒక్క మాట మనవి చేస్తా ఉన్నా, ఈ తెలంగాణ సమాజానికి కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, బలైన వర్గాలకు కానీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి, మహిళల పక్షపాతి. అందుకే గ్యాస్ సిలిండర్ ఎవరైతే కేంద్రం పెంచి మా కన్నీళ్లు తెప్పించిందో మహిళలకు
వారికి 500 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ, బస్సులో ఇచ్చే కార్యక్రమం కానీ, భవిష్యత్తులో మీకు 2500 ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అన్ని కార్యక్రమాలని మేము 5 సంవత్సరాల లోపల పూర్తి చేసి ప్రజల అభిమానాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చూరగొంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, వేరు కాదు. ఒక చెట్టుకున్నటువంటి రెండు కొమ్మలు. ఇది కేంద్రంలో రేపు వారికి సహకరించడానికి ఉపయోగపడేది. కాబట్టి బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి వేసినా మోర్లో వేసినట్టే ఓటు. కాబట్టి నేను రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నా, కాంగ్రెస్ను బలపరచండి. ఈ రైతుల యొక్క ప్రభుత్వాన్ని కానీ, అదేవిధంగా మహిళల యొక్క పక్షపాతమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఎమ్మెల్యే అయిపోయింది, లోక్సభ ఎన్నికలు ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాయి, అభ్యర్థులందరూ ఖరారైపోయారు. ఉద్యమ నేత కైలాస్ నేతను ఎట్లా చూడొచ్చు ప్రభుత్వంలో? భార్గవ్ గారు గతంలో కూడా కార్పొరేషన్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, కష్టపడ్డా, తిరిగిన పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి ఒక బలహీన వర్గాల బిడ్డ. సరే, రాజకీయంగా ఆశించినంత మాత్రాన అవి ఫుల్ఫిల్ కాలేకపోతే అది నా బాధ్యత కాదు, అది ఇష్టానం చెప్పాలి. ఎందుకు లేదు, ఏ కారణం చేతి లేదు. సరే, ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి పట్ల నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వారు బలహీన వర్గాల పట్ల విద్యార్థి నాయకునిగా, ఉద్యమ నాయకునిగా నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఈ సమాజంలో తెలంగాణ కోసం పనిచేసి, రక్తతర్పణం చేసి, నిరంతరం ఈ తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలను ఎత్తుకొని రాష్ట్ర ఏర్పాటులో కీలకం పాత్రను పోషించిన ఈ 10 సంవత్సరాలుగా అరాచక, ఆటవిక, దుర్మార్గ, అప్రజాస్వామిక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా 10 సంవత్సరాలు కొట్లాడిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి ఏ ప్రజా యుద్ధం అయితే ఉందో, ప్రజలు ఒక బాహుబలి లెక్క భావించినాం. ఈ సమాజానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ ప్రజలతో కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సిపాయి లెక్క పనిచేసిన 100% న్యాయం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనుకుంటున్నా. ఎందుకంటే ఎమ్మెల్యేగా 2014 అడిగిన, 18 అడిగిన, 22 అడిగిన, ఆ తర్వాత 23లో జనరల్ ఎన్నికల్లో ఇవ్వలేకపోయారు. భువనగిరి కూడా బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి వారికి అభ్యర్థించిన, సరే కొన్ని ఈక్వేషన్లు చొప్పున ఇవ్వలేకపోయినారు. కానీ తప్పకుండా భవిష్యత్తులో వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాకు పిలుపునిచ్చారో ఈ యువతరానికి కానీ, బలహీన వర్గాలకు కానీ తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ఓపికతోటి ఉంటా. మరొకసారి మనవి చేస్తున్నా, ఇచ్చినా ఇవ్వకున్నా ఈ పార్టీకి అంకిత భావంతో నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఊపిరిన్నంత వరకు, నా కాలే చివరి కట్టే వరకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని మోస్తా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా. వారు ఇచ్చేటువంటి ఏదైనా నేను స్వీకరించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి రేపు లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా 14 సీట్ల కోసం నిలిపించుకుంటాం. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన భువనగిరిలో మీరు అన్నట్టుగా నేను కూడా అడిగిన, కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసిండు. డిజర్వ్ పర్సన్, అతడు నిజాయితీగా కలిగినటువంటి యువతరం నాయకుడు. వాస్తవంగా ఎప్పుడో కావాల్సి ఉండే, రాజకీయ పరిస్థితులలో కాలేకపోయాడు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క గెలుపులో ఏదైతే అభ్యర్థిగా భావించిందో వారి గెలుపులో నా భుజాల మీద వేసుకొని నియోజకవర్గం మొత్తం పర్యటించి వారి గెలుపు కృషి చేసి రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బహుమానం ఇచ్చి ఆ తర్వాత నా కూలి నేను అడుక్కుంటాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది ఎన్నికల టైంలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బయటకు వస్తున్నాడు, ఎండిన పొలాలను పరిశీలిస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు బయటకు వచ్చి ఈ కరువు అంతా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దానికి ఫలితమే ఈ కరువు అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళేమో 100 రోజుల పాలన కాలేదు, అప్పుడే కరువు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. సో ఈ ఎన్నికల టైంలో ఇవన్నీ కూడా కొద్ది కాకరేపుతున్నాయి రాజకీయాలు మొత్తం. ఇంకా ముందు ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ.